నవగ్రహ మండపం ఒక విశిష్ట శైలిలో నిర్మించబడింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గ్రహాధిపతులను వారి వారి వాహనాలతో విడివిడిగా భక్తులు ప్రదక్షిణ చేయడానికి అనువుగా నిర్మించారు. నవగ్రహ మండపంలో సూర్యుడు సప్తాశ్వరథం, చంద్రుడు లేడి వాహనం, అంగారకుడు గొర్రె, బుధ సింహ, బృహస్పతి ఏనుగు, శుక్ర గుర్రం, శని కాకి, రాహు మేక, కేతువు గరుడ పక్షి మొదలగు వాహనాలతో దర్శనమిస్తారు. ఈ ఆలయాలలో దత్త జయంతి, శివరాత్రి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జయంతి, కార్తీక మాస ఉత్సవాలు అతిఘనంగా జరుపుతామని, ఆనాడు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తరిస్తారని ఆలయ అర్చక స్వాములు తెలియజేస్తున్నారు. కరుణకు రూపమని వరాలొసగు దేవుడని పదాబ్జమే శరణమని సదా నిన్ను కొలుతురా. కరుణకు రూపమని వరాలొసగు దేవుడని పదాబ్జమే శరణమని సదా నిన్ను కొలుతురా. చెరగదు నీ రూపము నా మదిలో శంకర, దారి వేరు కానరాదు తాపస మందారహర. నమో నమో మంజునాథ శివ శివ, నమో నమో మంజునాథ శివ శివ, నమో నమో మంజునాథ శివ శివ. సతమతమౌ నామదికి నీ సన్నిధియే గతి, సతతము నిన్నే కొలిచెద ప్రభో పార్వతీపతి. సతమతమౌ నామదికి నీ సన్నిధియే గతి, సతతము నిన్నే కొలిచెద ప్రభో పార్వతీపతి. వ్యధలు తీర్చు ఈశ్వర ధర్మక్షేత్ర నాయక, వందనం వందనం దిక్కు నీవే నాకిక. నమో నమో మంజునాథ శివ శివ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అవధూత దత్తపీఠాధిపతి, మైసూరు వాస్తవ్యులు. ఈ దత్త సచ్చిదానంద నగరేశ్వర ట్రస్ట్ యొక్క ఆస్తిని 1986వ సంవత్సరంలో స్వీకరించారు. పూర్వపు నగరేశ్వర ట్రస్ట్ రద్దుపరిచి వీరు స్వీకరించారు. 1986వ సంవత్సరంలో నగరేశ్వర స్వామి దేవాలయం మాత్రం ఒకటే ఉండేది, ముఖమంటపం కూడా లేకుండా చిన్న గుడిలాగా ఉండేది. 1986వ సంవత్సరంలో శ్రీ స్వామీజీ వారు తీసుకున్న దగ్గర నుంచి 5 ఏళ్లలోనే దత్తాత్రేయ ఆలయాన్ని నిర్మించారు. 1998లో ప్రారంభించి 21/1/1991లో ప్రారంభోత్సవం చేశారు. మహాకుంభాభిషేకం చేశారు. నమో నమో మంజునాథ శివ శివ, నమో నమో మంజునాథ శివ శివ. ఆంధ్ర రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 310 కిలోమీటర్ల దూరంలో, కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా కేంద్రం నుంచి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నది శ్రీ దత్తాశ్రమం. ఇంతటి అద్భుత దత్తాశ్రమం రాష్ట్ర రాజధాని నుంచి సుమారు 310 కిలోమీటర్ల దూరంలో, కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పట్టణం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో మంగినపూడి సముద్ర తీరాన కొలువై ఉంది.
ఆ దత్త గురువు మరియు నగరేశ్వరుడు ఎల్ల ప్రజలకు సుఖ సంతోషాలను ప్రసాదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.